వెల్కమ్ టు ఎంచి9 న్యూస్. కోసిగిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. విద్యతో ఎంతటి ఉన్నత శిఖరాన్నినైనా అధిరోహించవచ్చని నిరూపించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్ కొనియాడారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత అంటరానితనాన్ని రూపుమాహింపిన మహానీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కర్నూలు జిల్లా కోసిగిలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్, ఎస్ఐ హనుమంతరెడ్డి, మెడికల్ అధికారి మనోజ్ కుమార్లు అంబేద్కర్ గొప్పతనాన్ని సభాముఖంగా కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం నిర్మించిన మహానీయుడు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుని మన పిల్లలను మంచిగా చదివించుకొని భవిష్యత్తును ఉన్నత విధంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సిఐ మంజునాథ్ తెలిపారు. అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కర్రెప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోసిగి మండలంలోని దళిత బిడ్డలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఐక్యమత్యాన్ని చాటారు. ఎంచి9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతిని సందర్భంగా ఈ కార్యక్రమానికి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. మరి బిఆర్ అంబేద్కర్ గారి గురించి మీకు తెలియని వారు ఎవరు లేరు, కొంతమందికి మాత్రమే తెలియని వారు ఉండొచ్చు. ముఖ్యంగా ఆయన చిన్నతనంలో పడినటువంటి బాధలు మనం ఎవరు కూడా ఇక్కడ పడలేదు. మానవ జాతికి మూల పురుషుడు జాంబవుడేరన్నా, ఆ జాంబవంతుని వారసులే ఈ దళితులేరన్నా. మానవ జాతికి మూల పురుషుడు జాంబవుడేరన్నా, ఆ జాంబవంతుని వారసులే ఈ దళితులేరన్నా. మొట్టమొదటి మహర్షి మా తంగుడు దళితుడే, ఆ ఆకాశాన అరుంధతమ్మ దళిత. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఎంతోమంది వక్తలు మన అంబేద్కర్ గారి గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు. దాంట్లో ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగ నిర్మాణంలో అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఎంతో కృషి చేశారు. సో మన సార్ గురించి తెలుసుకోవాలనుకుంటే అంబేద్కర్ గారి గురించి అన్నింటినీ తొలగించడానికి కోసం అని చెప్పి ఈ యొక్క కుల వివక్షత ఇవన్నీ ఉండకుండా ఉండడానికి కోసము చట్టపరమైన మనకు రక్షణలు కల్పించడానికి మరియు రిజర్వేషన్లు కల్పించడానికి కూడా ఎంతో కృషి చేశారు. సో వీటన్నిటినీ గుర్తించి మన భారత ప్రభుత్వం కూడా అత్యున్నతమైనటువంటి భారతరత్న అవార్డును కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రదానం చేయడం అనేది జరిగింది. మనకున్నటువంటి ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా నేను ఒకటి గమనించినాను, ఒకటి కోరుకుంటున్నాను ఈ సభాపూర్వకంగా. ఏమంటే మన యొక్క కోసిగి మండలం అనేది మన భారతదేశంలోనే మనకు అస్పృశ్యత అంటే చదువు తక్కువ ఉన్న ప్రాంతాల్లో చాలా వెనుకబడి ఉన్నాం. సో దాన్ని మీరు ఈరోజు ఉన్నటువంటి మనము సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వలసలు శుద్ధి అనేది వెళ్ళారు. కానీ